శోభా తెలుగు టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. అదే నిజమైతే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు అంటూ పోలవరం ముంపు పేరుతో భద్రాచలం నుంచి ఆంధ్రాలో విలీనం, తిరిగి భద్రాచలంలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు డిమాండ్ చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో ఘోరం, వైద్యం కోసం డాక్టర్ కాళ్లు మోగిన రోగి బంధువులు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టబోమని లోకేష్ హెచ్చరిక. కార్యకర్తల త్యాగాల వల్లే 164 సీట్లు వచ్చాయని స్పష్టీకరణ. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో చంద్రబాబు భేటీ. ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడిన ఏపీ ముఖ్యమంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీహార్ ప్రభుత్వం నిర్వహించిన సంవాద కార్యక్రమంలో ముస్లిం మహిళా ఆయుష్ వైద్యురాలు డాక్టర్ నుస్రత్ పర్వీన్ హిజాబ్ను బహిరంగంగా బలవంతంగా లాగి అవమానించిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ చౌక్లో నిరసన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మూలానా అబ్దుల్ రషాదీ కన్వీనర్, ముస్లిం జేఏసీ ఎస్ఎండి అబులైస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్ అబ్దుల్ సమద్, అధ్యక్షుడు జమాతే ఇస్లామీ హింద్ ఎజాజ్ హుస్సేన్, అధ్యక్షుడు ఎస్డిపిఐ ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో సిపిఐ నాయకులు బాబా ఫక్రుద్దీన్, ఇన్సాఫ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్, కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు మస్తాన్, ఏఐటియు నాయకులు మొహమ్మద్ గౌస్, సిపిఎం లక్ష్మణ్, మహిళా నాయకురాళ్లు జరీనా బేగం, సల్మా, బాబ్జీ, హలీమా, సాదియా, ఏఐఎంఐఎం నాయకులు అయూబ్, సమీర్, మౌలానా, రియాజ్, కూరగాయల మార్కెట్ అధ్యక్షులు అర్షద్, జాకీ ఉల్లా, మజీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నిరసన బీహార్ సీఎం నితీష్ కుమార్ చర్యను మహిళల గౌరవం, మత స్వేచ్ఛ, మానవ హక్కులపై దాడిగా అభివర్ణించారు. ఈ చర్య ముస్లిం మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని, ముస్లిం సమాజానికి తీవ్ర ఆవేదన కలిగించిందని తెలిపారు. నితీష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను టార్గెట్ చేస్తూ ముస్లిం జీవన విధానాన్ని అవమానిస్తూ హిందూ టు ముస్లిం సోదర భావాన్ని దెబ్బతీసే రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ సంఘటన వల్ల తీవ్రంగా గాయపడిన డాక్టర్ నుస్రత్ పర్వీన్ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. మైనార్టీలపై ద్వేషాన్ని ప్రదర్శించిన నితీష్ కుమార్ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, బాధిత మహిళా వైద్యురాలికి న్యాయం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక మహిళా వైద్యురాలిని ముఖం మీద ముసుగులో లాగి ఆ మహిళను అవమానించడము భారతదేశ చరిత్రలో ఇది రెండవసారి. మొదటిసారి ఆ రోజు మహాభారతంలో దుర్యోధనుడు ద్రౌపది చీరను లాగి ఏ విధంగా అవమానపరిచారో ఆ రోజు మహాభారతంలో, అదే సందర్భంలో అక్కడున్న కౌరవులందరూ నవ్వి ఆ ద్రౌపది మహిళను అవమానకరం చేశారు. అదేవిధంగా ఈరోజు మొన్న పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి ఒక కౌరవుడు మాదిరిగా ఆ మహిళ ముఖం నుంచి లాగి మరొక ద్రౌపదిని చేశారు. ఆ మహిళను అక్కడున్న సమాజం, అక్కడున్న మంత్రులు, బీజేపీ మంత్రులు, జేడీయూ మంత్రులు, అక్కడున్న వాళ్ళందరూ నవ్వి కౌరవుల మాదిరి బిహేవ్ చేసి ఆ అమ్మాయికి, ఆ మహిళా వైద్యురాలికి అవమానకరం గురి చేశారు. తర్వాత ఆ అమ్మాయి ఆ జాబ్ లో జాయిన్ కూడా కాదు, నేను నాకు జరిగిన అవమానానికి నా మనసు తేరుకోవడం లేదు, నాకు ఈ జాబ్ కూడా వద్దని చెప్పి ఆ అమ్మాయి బీహార్ వదిలేసి తన సొంత రాష్ట్రమైన కేరళకు వెళ్ళడం. ఇది ఎంత దౌర్భాగ్యమైన విషయం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నితీష్ కుమార్, మీకు మెంటల్ స్టెబిలిటీ ఉంటే, మీకు ఆరోగ్య సమస్యలుంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి.
అంతేగాని ఇలా అవమానించడము, ముఖాల మీద వృథాలు లాగడము, ఆడవాళ్ళ మెడలలో దండలు వేయడము, ఇవన్నీ మూర్ఖపు చర్యలు. ఈ వయసు అయిపోయితే ఇంట్లో కూర్చోండి. అంతేగాని ఈ విధంగా చర్యలు తీసుకోవడము, ఈ విధంగా బిహేవ్ చేయడము ఈ హోదాకు ఆ స్థానానికి తగదు. అందుకోసమే నంద్యాల ముస్లిం చేసి మరి ఎస్జీపీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. నితీష్ కుమార్ వెంటనే రాజీనామా చేసి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ కావాలి. ఇతను దానితో పాటు ఈ సంఘటన మీద ఒక మీడియా పర్సన్ వెళ్ళి యూపీ మినిస్టర్ ని మీ ప్రతిచర్య ఏంటి, మీ స్టేట్మెంట్ ఏంటి, ఆయన ఏంటి అని అడిగితే ఆ యూపీ మినిస్టర్ ఏమంటాడు, నితీష్ కుమార్ ఏం తప్పు చేశారు, ఇంకా ముఖం మీద చేశాడు, ఎక్కడైనా చెయ్యి వేసి అప్పుడు బాధపడాలంటాడు. నువ్వు మనిషిగా పశువా? ఆ అమ్మాయి స్థానంలో నీ తల్లు, నీ కూతురు, నీ చెల్లెలో ఉంటే ఇదేగా మాట్లాడతావా? ఆ అమ్మాయిని ఏ జాతి అయినా మనకెళ్తుందయ్యా? అతను ఆడ మనిషి కదా, ఆడమ్మాయి కదా. అటువంటి అమ్మాయికు ఎక్కడ చేయలేదు కదా మన కుటుంబం చేస్తుంది. మనమందరం కూడా ఐక్యంగా దీనికి వ్యతిరేకంగా పోరాడాలి. ముఖ్యంగా సెక్యులర్ ముఖ్యమంత్రులు ఏం పోయినారు వీళ్ళు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారి స్టేట్మెంట్ ఇంతవరకు ఎందుకు రాలేదు? దీనికి వ్యతిరేకంగా చిన్న చిన్న విషయానికి స్టేట్మెంట్ ఇచ్చే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఎందుకు స్పందించడం లేదు? ఏ ఆడమ్మాయి ఆడది కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. అందరం కలిసి దీనికి వ్యతిరేకంగా పోరాడాలి. ఖచ్చితంగా నితీష్ కుమార్ రాజీనామా చేసేంత వరకు దేశ ప్రజలందరూ ముందుకు వచ్చి అతనికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నాను. జై హింద్, జై భారత్. తర్వాత మహిళల గౌరవం, మత స్వేచ్ఛను కాపాడేందుకు అన్ని వర్గాలు ఐక్యంగా నిలబడాలని నిరసనకారులు పిలుపునిచ్చారు. పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టి 20 లక్షలు ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు, మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు రావడంతో ట్యూషన్ ఫీజులకు ప్రతి ఏటా 7.50 లక్షల రూపాయలు చెల్లించాలన్న కళాశాల యాజమాన్యం. బ్యాంకు రుణం కోసం వెళ్ళగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామన్న బ్యాంకు సిబ్బంది. ఇదే విషయాన్ని హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థిని మమత తండ్రి రామచంద్రం. దీంతో సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకు తనఖా పెట్టి 20 లక్షలు ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన హరీష్ రావు హాస్టల్ ఫీ ₹1,00,000 సహాయం చేసిన హరీష్ రావు విసిరారు. రాష్ట్రంలో 66% ప్రజలు కాంగ్రెస్ తోనే ఉన్నారని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను ఆయన తప్పుబట్టారు. నిజంగా అంత మద్దతు ఉంటే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిక 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అప్పుడు తెలంగాణ ప్రజానీకం ఎవరి వైపు ఉందో తెలుస్తుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కనీసం 10 సీట్లు కూడా గెలవలేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ 80 గ్రామాల్లో విజయం సాధించిందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఎన్నికల నాటి విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అనుకుంటున్నట్టు ఏది 66% రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యేలు ఒక 10 మందిని ఎత్తుకపోయినావు కదా, 10 మందిని ఎత్తుకపోయింది కదా, ఆ 10 మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు, ఎవరి శాతం ఎంత, ఎవరి బతుకెంత, ఎవరి ఎత్తెంత, ఎవరి పొడువెంత ప్రజలు తెలుస్తారు. 10 మందితో రాజీనామా పెట్టించి రా ఎలక్షన్లకు. నిజంగా 10 మందిని చూస్తే కూడా నాకు నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. సరే, జిల్లా పరిషత్ ఎలక్షన్లు, మండల గ్రామ కమిటీలు, కొత్త మండల కమిటీలు, అట్లాగే జిల్లా కమిటీ కూడా కొత్తదనంతో నేర్చుకుందాం. మంచి చాకు లాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండంగా కొత్త రక్తం అట్లాగే పాత తరం అందరినీ కలుపుకునే విధంగా మంచి బ్యాలెన్స్ తోని కొత్త కమిటీలు కూడా వేసుకుందాం జనవరి మాసంలో. దానికి కూడా దయచేసి గౌరవ సర్పంచులు అట్లాగే ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీరు కూడా పార్టీ పనిలో మీరు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అనుకుంటున్న
పోలవరం ముంపు పేరుతో భద్రాచలం నుంచి ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలు తిరిగి భద్రాచలంలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం భద్రాచలం వచ్చిన ఆమె ముందుగా భద్రాద్రి రామయ్య దర్శనం చేసుకున్న అనంతరం స్థానిక కేకే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ముంపుకు గురికాని పిచ్చుకలుపాడు, గన్నాయిగూడెం, ఏటపాక, పురుషోత్తమపట్నం, గూండాల పంచాయతీలను ఆంధ్రాలో విలీనం చేశారని, ప్రజలు ప్రయోజనాలను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోకుండా విలీన ప్రక్రియ జరిగిందని మండిపడ్డారు. కానీ లాంగ్ టర్మ్ లో ఈ ప్రాజెక్టులు కట్టిన తర్వాత కూడా భద్రాచలం మునగొద్దు, ఈ 5 గ్రామాల ప్రజలు బాగుండాలి. రామ్లవారి మాన్యాలు ఏవైతే పురుషోత్తమపట్నంలో ఉన్నాయో ఆ మాన్యాలను మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక మంచి రీటైనింగ్ వాళ్ళు కట్టాల్సిందే. దాన్ని భద్రాచలంని కాపాడాల్సిందే. నేను బీజేపీ నాయకులు కోరుతా ఉన్నాను, పెద్ద పెద్ద నాయకులు, మోడీ గారిని, అమిత్ షా గారిని, మరి అటువంటి భద్రాచలం టెంపుల్ ని కాపాడడానికి బీజేపీ వాళ్ళకైతే మనసు ఉంటలేదు. ఈ 5 గ్రామాలు ఆంధ్రాలోంచి తెలంగాణలో విలీనం కావాలన్నా కూడా బీజేపీ వాళ్ళే వెంటబడి చేయాలి. నిమ్స్ ఆసుపత్రి వద్ద హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వైద్యం కోసం వెళితే వెంటిలేటర్ ఖాళీగా లేదంటూ డాక్టర్ సమాధానమిచ్చింది. అడ్మిట్ చేసుకోలేమని, వెంటిలేటర్లు ఒక్కటి కూడా ఖాళీగా లేవని చెప్పింది. వేరే ఆసుపత్రికి వెళ్లాలని సూచించింది. దీంతో తమకు ఏమీ తెలియదని, దయచేసి వెంటిలేటర్ ఏర్పాటు చేయాలని రోగి బంధువులు డాక్టర్ కాళ్లు పట్టుకున్నారు. అయినా తనను ముట్టుకోవద్దు అంటూ డాక్టర్ సమాధానమిచ్చింది. కల్వకుర్తి నుండి హైదరాబాద్కు వచ్చామని, తమ వద్ద డబ్బులు లేవనే నిమ్స్ కు వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఆసుపత్రిలోనే ఆక్సిజన్ అందుబాటులో లేకపోతే మరెక్కడికి వెళ్తామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి, మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడికి వెళ్లినా మనిషి బ్రతుకుతాడు అనే గ్యారంటీ లేదన్నారు. అది కరెక్టే మేడం, మీరు ఎక్కడ వెళ్ళాలి మరి? మేము అదే మేడం, ఇంత పెద్ద హాస్పిటల్లో వెంటిలేటర్ లేకుండా ఎట్లా ఉంటుంది మరి? అదే మేడం, మరి పేదోళ్ళు ఎక్కడ వెళ్ళాలి మీరే చెప్పండి. అయితే మేము అన్ని ఇప్పుడు అపోలో వెళ్ళాము, ఎక్కడ వెళ్ళినా ఇదే రీజన్ చెప్తున్నారు. అవును మేడం, మాకు పైసలు లేనందుకే కదా మేడం ఇక్కడ వచ్చింది. మేము అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేదని, ఇక్కడ నిమ్స్ లో మంచిగా ఉందని వచ్చినాం మేము. మీరు ప్రతిదానికి లేదంటే మేము ఎక్కడ వెళ్ళాలి మేడం? ఒక్కటి కూడా ఆక్సిజన్ పోర్ట్ ఉంటే తీసుకుంటాం. మేము వెళ్ళి తీసుకోవడానికి ఎట్లా ఉంటుంది మేడం? కొంచెం ఇట్లా రిక్వెస్ట్ చేస్తే ఇట్లా ఇంత ఇట్లా అర్థం చేసుకుంటున్నారు మేడం. అదికోసమే చెప్తున్నా కదా, మా దగ్గర ఉన్న పైసలు లేదు మేడం. పైసలు ఉన్నట్టే మేము అంత హాస్పిటల్కి ఇడికి ఎందుకు వస్తుంటాం మేడం? దూరంకి వెళ్ళి వచ్చినా మేడం, కొంచెం రిక్వెస్ట్ చేసినా కానీ మీరు చెప్తున్నాండి. ఆక్సిజన్ పోర్ట్ లేదు, ఇప్పుడు తీసుకుంటే తర్వాత ట్రీట్మెంట్ ఎట్లా అయ్యాలి? మేము ఎక్కడ పోయినా అదే రీజన్ చెప్తున్నారు. వెళ్ళి చూడు, మేము రాంగ్ చెప్తే అక్కడ వెళ్ళి చూడు, ఒక్కటి కూడా ఆక్సిజన్ పోర్ట్ ఉంటే మేము తీసుకుంటాం. నాకు ఏంటి పేషెంట్ ఉంది, మేము తీసుకుంటాం. స్ట్రోక్ లేక వచ్చినందుకే కదా మేడం. స్ట్రోక్ లేదు, అబ్డామినల్ పెయిన్ ఉంది. అదే మేడం, మరి మాకు తెలియకనే కల్వకుర్తి నుంచి తీసుకొచ్చినాం అన్న, ఇక్కడ నుంచి కాదు. అక్కడ వస్తే నిమ్స్కి వెళ్ళడానికి పంపించారు మరి మేడం. మాకు నియర్ 100 అట్లీస్ట్ 45 minutes అయింది. మేము పేషెంట్ కి చూసినాం. అది తర్వాత కూడా చెప్పిన, నా దగ్గర ఆక్సిజన్ పోర్ట్ ఏం లేదు. ఎప్పుడు చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడ అయితే మేము ఏం చేయాలి చెప్పండి? అండ్ అది వీడియో పనిచేయాలి. మరి అవును మేడం, నేను చెప్పి మహాత్మా గాంధీ పేరును తొలగించి వికసిత్ భారత్ జీ రామ్జీ పేరిట కొత్త పథకాన్ని తీసుకురావాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో టీపీసీసీ కార్యాచరణను ప్రకటించింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సంబంధించి పెంచినట్టే పెంచుతూ రాష్ట్రాల మీద భారం వేసే ప్రయత్నం చేస్తా ఉంది. అన్ని కలుపుకొని మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనకు పేరు మార్చి విబిజీ రామ్జీ అని పేరు పెట్టడం వల్ల ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆనాడు
శ్రీమతి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు అందించిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి నీరుగార్చి పేరు మార్చడమే కాకుండా విధానాలను మార్చడం ద్వారా పేదలకి పథకాన్ని అందకుండా చెయ్యాలన్న కక్ష కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రంలో సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద కక్షతో కూడిన అక్రమ కేసులు పెట్టడం, కోర్టులు చీవాట్లు పెట్టినా కూడా మారకపోవడాన్ని మనం కళ్ళతో చూస్తున్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ప్రజాస్వామికబద్ధమైన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రక్షణ. అందుకే ఈ రోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పక్షాన బలంగా నిలబడ్డారు. సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన కేటీఆర్ విజయోత్సవ సభలు నిర్వహిస్తుండటం చూసి జాలేస్తోందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ ఆత్మీయ సమావేశాలు, సమ్మేళనాలు పేరుతో కేటీఆర్ జిల్లాల పర్యటనలు చేపడుతుండటం హాస్యాస్పదమని అన్నారు. ఓడిపోయిన సర్పంచ్లను ఓదార్చడానికి ఓదార్పు యాత్రలు చేస్తున్నారా అని సెటైర్లు వేశారు. అసమర్థుడి జీవయాత్రల కేటీఆర్ టూర్లు ఉన్నాయని కామెంట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించిందని తెలిపారు. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్ కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో బీజేపీ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం శరవేగంగా పురోగమిస్తోంది. ఈ ప్రయాణంలో మేమంతా కలిసికట్టుగా పనిచేశాం. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నితిన్ నబీన్ ను యువకుడు, ఉత్సాహవంతుడిగా అభివర్ణించిన చంద్రబాబు ఆయన వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. నూతన అధ్యక్షులైనటువంటి నవీన్ గారిని కలిసి వారిని గ్రీట్ చేయడం జరిగింది. నాకు చాలా సంతోషం. ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, ఒకసారి ఎన్నికల్లో గెలిచి అనేక సార్లు గెలుస్తూనే వస్తున్నారు. అదే సమయంలో ఈ సమయం కూడా చాలా ముఖ్యమైన సమయం దేశానికి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశం యొక్క బ్రాండ్ ప్రపంచం మొత్తం చాటి చెప్పే పరిస్థితికి వచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. భారతదేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకొచ్చారు. నేను అనేక సార్లు చెప్పాను, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, అది నరేంద్ర మోడీ గారు. అలాంటి పార్టీకి ఈరోజు నవీన్ గారు లీడర్షిప్ తీసుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి గతంలో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తనకు బాగా తెలుసని ఏపీ మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. ఈ రోజు రాజమండ్రిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ టీడీపీని భూస్థాపితం చేస్తామన్న వారి కలలు నెరవేరలేదని, ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ మరో 100 ఏళ్లు బలంగా నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీలో అలక అనే ఒక జబ్బు ఉందని, దానిని వీడాలని కార్యకర్తలకు సూచించారు. ఎమ్మెల్యేపై అలగడం కంటే ఆయనతో పోరాడాలి, 4 గోడల మధ్య తప్పులను సరిదిద్దాలి అని హితో పలికారు. మంగళగిరి, రాజమండ్రి నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోడాలని, ఇక్కడ పార్టీని ఓడించడం ఎవరి తరము కాదని ఆయన స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు, డీలర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్కు రావద్దు అనేదే మా తాపత్రయం. అందుకే జీవో నెంబర్ 41 కింద ఈవీ పాలసీ తీసుకొచ్చాం. ఇప్పటి వరకు 1,59,304 ఈవీ వాహనాలకు రాయితీ ఇచ్చాం. ఇందుకు 806.35 కోట్ల వరకు ఖర్చు చేశాం. 2047 నాటికి పూర్తిగా ఈవీ వాహనాలు కావాలనేది మా కోరిక. అందులో భాగంగా 20,000 ఎలక్ట్రిక్ 3 వీలర్ ఆటోలు, 10,000 సిఎన్జి ఆటోలు, 10,000 ఎల్పీజీ ఆటోలు, 25,000 రెట్రో ఫిటెడ్ ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతి ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. అంటే ఈవీ పాలసీల పట్ల కొత్త ఇంకా వారికి అవగాహన పెంచడం కానీ, వాడకం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయనేటువంటిది మేము ఈ కంపెనీల ద్వారా కొంత ప్రమోషన్ పెంచేటువంటి కార్యక్రమం ఒకటి జరగాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రెండవది, నేరుగా ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరినీ పబ్లిక్ అందరికీ సంబంధించిన విషయం లోపల ఏదైనా రాయితీ అనేది ఇబ్బంది అవుతుంది. కానీ అట్లీస్ట్ తెలంగాణ ప్రభుత్వ
అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు లోన్ల ద్వారా వెహికల్ తీసుకునే సందర్భంలో నేను ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ అయినా నా ఎక్స్పెక్టేషన్ 20% తక్కువ కాకుండా వాళ్ళకి ఏమైనా మీరు ఎగ్జంప్షన్ ఇవ్వగలిగితే మీకు సంబంధించిన కంపెనీస్ ద్వారా అప్రోచ్ తీసుకొని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ప్రమోట్ చేయడానికి వాళ్ళ భాగస్వామ్యం కూడా బాగుంటుంది కాబట్టి అదొక కార్యాచరణ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. దీంతో భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 23న మంగళవారం రోజున కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగ నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అదే రోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కారణంతో అష్టదళ పాద పద్మారాధన సేవను సైతం రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా ఏపీని చలి వణికిస్తోంది. ఏపీలోని అన్ని జిల్లాల్లో నిన్న కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తా ఆంధ్రాలో సాధారణం కంటే 4 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో నిన్న 3.8 డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని ఏపీ వాతావరణ పేర్కొనింది. ఇక తెలంగాణలోనూ చలి అసాధారణంగా పెరిగింది. ఏకంగా 13 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.